ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? గతించిన వారమంతా దేవుడు తన కృపను బట్టి మనల్ని క్షేమంగా ఉంచి మరి ఒక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున ఆయనను స్తుతించే గొప్ప భాగ్యమును మనకిచ్చినందుకు మనందరూ హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఈరోజు ఒకవేళ మీరు ధైర్యం చేయని స్థితిలో ఉన్నారా? భయము మీ జీవితాలను ఏలుతోందా? భయపడొద్దు. మీ యొక్క ప్రతి అవసరత కూడా దేవునికి తెలుసు. మీ అవసరతలన్నీ దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున తీర్చబోతున్నాడు. మీ జీవితంలో అయిన సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోవద్దు. దేవుని సందులో మోకరించి ప్రార్థించండి. దేవాది దేవుడు మీ ప్రార్థన విని మీ పక్షంగా కార్యం జరిగించబోతూ ఉన్నారు. మీలో ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీరందరూ ఆత్మీయంగా ఎదగాలని, మీ ప్రతి సమస్య నుండి మీరు విడుదల పొందాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. ఈ వాక్యం చివరిలో మనందరం ఏకీభవించి మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండే ప్రభు మరి మన ప్రార్థనలన్నిటికీ త్వరలోనే జవాబులు ఇవ్వబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ అందరికీ దేవుడు ఒక అద్భుతకరమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంతవరకు మీరు పడిన కష్టము, ఇంతవరకు మీరు చూచిన శ్రమలు, ఇంతవరకు మీ జీవితంలో ఎదురైన మిమ్మల్ని బాధించే విషయాలు, మిమ్మల్ని కృంగదీసే విషయాలను ఇక మీదట మీరు చూడరు. ఇక ముందు దేవుని రక్షణ కార్యములు మీరు చూడబోతున్నారు అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు ఎంతగానో బాధించేవారు. ఫరో ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకొని వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ భయంకరంగా హింసిస్తున్న సమయంలో వారందరూ కూడా ప్రభువుకు మొరపెట్టుకున్నారు. ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించండి. ఐగుప్తు దేశంలో మేము ఎన్నో శ్రమలు పడుతున్నాం, ఈ భయంకరమైన బాధల నుండి మమ్మల్ని విడిపించండి అని వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి మోషేని వారి కొరకు పంపించాడు. వారిని విడిపించాలని మోషే ఫరో ఎద్దుకు వెళ్ళినప్పుడు ఫరో హృదయం కఠినమైపోయింది, నేను వారిని పంపనన్నాడు. అయితే దేవుడు ఫరో ఎదుట అనేక సూచక్రియలు చేశారు. అప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను పంపించి వేయడం జరిగింది. వారు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వారు ముందుకు సాగడానికి అవకాశం లేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఎర్ర సముద్రం ఎదురైంది. ఈ సముద్రమును ఎలా దాటాలి అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి. శత్రువులు వారిని తరుముతూ వస్తున్నారు. రథములు, గుర్రములు వస్తున్నట్లుగా ఆ శబ్దమును వారు విన్నప్పుడు ఇక మన పని అయిపోయింది, ఎదురుకు వెళ్ళడానికి లేదు, సముద్రం ఎదురైంది. వెనుక శత్రువులు మనల్ని చంపడానికి వస్తున్నారు, హతమార్చడానికి వస్తున్నారు. ఇక ఈ సమయంలో ఏ దిక్కు లేదు, మరణించడం తప్ప ఇక ఏదీ లేదు. తప్పకుండా ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం మరణించాల్సిందే అని వారందరూ అనుకుంటున్న సమయంలో మోషే మాత్రం దేవుని వైపు చూచాడు. అప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంత భయంకరమైన భయములో ఉన్నప్పుడు దేవుడు ఆ మాట మాట్లాడితే
అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు మరణ భయంతో ఉన్న సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని తరుముతూ ఉన్న ఆ ఐగుప్తు సైన్యమును ఇక మీదట మీరు ఎన్నడూ కూడా చూడరు. ఆ గుర్రములు రథముల శబ్దములు విని మీరు భయపడుతూ ఉన్నారు కదా. నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను, గొప్ప రక్షణ మీకు దయచేయబోతున్నాను. మీరేమీ సణగొద్దు, మీరేమీ విసుక్కోవద్దు, మీరు భయపడొద్దు, మీరు వ్యర్థమైన మాటలు, అవిశ్వాసపు మాటలు, దూషణ మాటలు పలకొద్దు. ఓరక మౌనంగా ఉండి నా రక్షణ కార్యమును చూడండి. అనేక సంవత్సరాలుగా ఐగుప్తులను చూచారు కదా, ఇక మీదట మరి ఎన్నటికీ వారిని చూడరు, వారిక మీకు కనబడరు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసి వెనక్కు తీసుకోడు. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పక నెరవేరుస్తారు. ఆ వాగ్దాన ప్రకారంగా ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆరిన నేలను నడిపించి దాటించాడు ప్రభు. వారిని తరుముతున్న ఐగుప్తీయులు, మేము కూడా సముద్రాన్ని దాటి వారిని తరిమి వెళ్ళిపోదాం, మనము కూడా సముద్రాన్ని దాటిపోదాం, వారిని తరుముదాం, వారిని హతమార్చుదామని వస్తూ ఉన్నప్పుడు సముద్ర మధ్యలోనికి వచ్చినప్పుడు సముద్రం తిరిగి ఏకమైపోయింది. ఆ భయంకరమైన సముద్రంలో వారంతా కూడా మునిగిపోయారు. వారిని బాధించిన, వారి చేత వెట్టి చాకరీ చేయించుకున్న, వారిని బానిసలుగా చేసుకున్న ఐగుప్తీయులను ఇక ఎప్పటికీ కూడా వారు చూడలేదు. దేవుడు అంత గొప్ప జయమును, అంత గొప్ప రక్షణ కార్యమును ఆనాడు ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు మీతో కూడా వాగ్దానం చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూసిన నిందలు, ఇప్పటి వరకు మీరు పడిన అవమానాలు, ఇప్పటి వరకు ఏదైతే మిమ్మల్ని బాధిస్తూ ఉందో, మీకు మనశ్శాంతి లేకుండా ఏదైతే చేస్తూ ఉందో, ఎవరిని గుర్చైతే మీరు ఇంతవరకు భయపడుతూ ఉన్నారో, ఎవరిని చూచినప్పుడు నీవు కృంగిపోతూ ఉన్నావో, నీ మనస్సులో శాంతి లేకుండా జీవిస్తున్నావో, నీ గుండె భారంగా అయిపోతుందో, ఇక ఎన్ని సంవత్సరాలయ్యా ఈ భయంకరమైన బాధ, ఇక ఎంతకాలమయ్యా ఈ శ్రమ, ఇక ఎంతకాలము తండ్రి ఈ నిరాశ, ఈ డిప్రెషను, ఈ బాధ నేను ఇక భరించలేనయ్యా, ఈ శోధన ఇక నేను చూడలేను అని నీవు మొరపెట్టుకుంటున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించింది ఇక మీదట మిమ్మల్ని బాధించదు. ఇప్పటి వరకు మీరు అనుభవించినవి ఇక మీదట మీరు అనుభవించరు. ఇప్పటి వరకు మీరు దేని గురించి భయపడ్డారో ఇక మీదట భయపడరు. నమ్మిన వారందరూ కూడా నేనిచ్చే గొప్ప రక్షణను చూడబోతున్నారు అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీకు గొప్ప విడుదల ఇవ్వాలని ఆశిస్తున్నారు. నీ నిరాశ నుండి, నీ డిప్రెషన్ నుండి నేను విడిపించాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే మీరు వాగ్దానాన్ని నమ్ముతూ ఉన్నారా? నమ్మినట్లయితే గొప్ప రక్షణ కార్యములు ఈరోజే మీ జీవితంలో ప్రారంభమవుతున్నాయి. మీరింతవరకు చూచిన వాటిని ఇక మీదట మీరు చూడబోరు. ఆ సమస్యలన్నిటిని కూడా దేవుడు హతమార్చబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నట్టయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడయండి. ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీరిచ్చిన ఈ నూతన వారం బట్టి నీకు వందనాలు. ఈ వారమంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఈరోజు వాగ్దానం చేశారు, భయపడొద్దు, ఇంతవరకు మీరు చూచిన వాటిని ఇక మీదట మీరు చూడబోరు, మీకు కలుగుచే రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడే అని. తండ్రి, ఎంతమంది సణుగకుండా, భయపడకుండా, నిందించకుండా నీ కొరకు మౌనంగా విశ్వాసంతో ఎదురు చూస్తున్నారో అందరి జీవితాల్లో కూడా గొప్ప రక్షణ కార్యములు మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి, కోర్టు కేసులను విడిపించండి, అప్పు బాధలను విడిపించండి, ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి, జైలు బంధకాల నుండి విడిపించండి, ఉద్యోగ సమస్యలను విడిపించండి, వ్యాపారుల సమస్యలను విడిపించండి. చదువుకుంటున్న వారందరికీ తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి తోడై ఉండండి. ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. గృహాలు కట్టుకుంటున్న వారికి అన్ని సమకూర్చి జరిగించండి. త్వరగా గృహాలు కంప్లీట్ చేయండి. గృహాలు లేని వారికి నీ కృపను బట్టి స్వంత గృహాలు దయచేయండి. ఇన్ని సంవత్సరాలు గర్భఫలం లేదనుకున్న బిడ్డల గర్భాలు తెరవండి అయ్యా. వివాహాలు కాని వారికి కృపచేత వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి నీ కృపను బట్టి ఉద్యోగాలు దయచేయండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి.
నైనా ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో పరిశుద్ధాత్ముడా ఆశ్చర్యకరంగా మీరు జరిగించండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. నమ్మి రిసీవ్ చేసుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఏ విషయాన్ని గురించి మీరు కన్నీరు కారుస్తున్నారో, ఎన్ని సంవత్సరాలుగా మీరు దేనిని గురించి భయపడుతున్నారో, దానిని గురించి ఇక ఎన్నడూ కూడా భయపడకుండా దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.